2 Corinthians chapter 2. రెండవ కొరింథీయుల 2వ అధ్యాయం తిరిగిరండి. Verse 15. 15వ వచనం. We are a sweet unto God, a sweet savor of Christ. మేము రక్షింపబడి వారి పట్ల నశించు వారి పట్లను మేము దేవునికి క్రీస్తు సువాసన అయి ఉన్నాము. It is unto God first, not unto others. Unto God first. మొట్టమొదటిగా దేవునికి, ఇతరులకు కాదు, మొట్టమొదటిగా దేవునికి పరిమళ వాసనగా ఉన్నాం. So a fragrance, a smell reminds sometimes of something far beyond, several years before. ఈ యొక్క సువాసన పరిమళ వాసన అనేది ఎంతో దూరం చూస్తే దీర్ఘ కాలం క్రితమే ఒక సంఘటన మనకు జ్ఞాపకం వస్తుంది. Oh, so many years ago when I was in Kerala, the same smell. అనేక సంవత్సరాల క్రితం నేను కేరళలో ఉన్నప్పుడు ఇదే వాసన వస్తుంది. In that మామిడి తోట, ఆ యొక్క మామిడి తోటలో, in that garden, ఆ యొక్క తోపులో. So the smell, fragrance at once recalls to our mind something far. ఆ యొక్క వాసన మన ఏదో దీర్ఘకాలం క్రితం జరిగినది జ్ఞాపకం చేస్తున్నది. So here the thought is, ఇక్కడ తలంపు ఏంటంటే, your life and mine, నీ యొక్క జీవితము నా జీవితము recalls to the mind of God the earthly walk of his own son upon the earth. మన ప్రభువైనటువంటి యేసు క్రీస్తు వారు ఆయన కుమారుడిగా ఈ భూమి మీద నడిచినటువంటి ఆయన జీవితమే మనకు జ్ఞాపకం చేస్తుంది. The Father is delighted as he observes in you the very life and steps of Jesus as he walked. తండ్రి నిన్ను చూస్తుండగా ఆయన కుమారుడు యొక్క అడుగు దాడులే నీలో కనబడుతుండగా తండ్రి ఆనందిస్తాడు. That is how the savor goes. ఆ రీతిగానే ఈ యొక్క సువాస బయలుదేరుతుంది. How sad we walk before men. అయితే మనుషులు ఏమిటా మనం నడిచే నడక చూస్తే ఎంత విచారకరంగా ఉంది. We walk before భక్తింగ్, but brother ఉన్నప్పుడు అంతా సరిగా ఉన్నది. భక్తింగ్ నేరైతే చక్కగా నడుచుకుంటాము, ఆయన ఉంటే అని సరిగా ఉండాలి. Oh beloved, ఓ ప్రియులారా, God wants us a sweet savor unto him first and not unto men. ప్రియులారా, మొట్టమొదటిగా మనుషులకు కాదు దేవునికే పరిమళ సువాసనగా ఉండాలని ఆయన కోరుతున్నాడు. If this grips our life, ఇదిగానే మన జీవితాన్ని పట్టుకుంటే we will be careful in our daily living. మన యొక్క జీవితంలో జాగ్రత్త పడతాం. How much of covering up, compromising? అంతా కూడా కప్పుకుంటున్నాం, అంతా కూడా ఒప్పందం చేసుకుంటాం, సమ్మతిస్తున్నాం, వారితో వీటితో చేరుతున్నాం. అటు చెప్పు, ఇటు చెప్పు, ఇట్లా చెప్పు అట్లా చెప్పయ్యా అంటున్నాం. But the Father says, అయితే తండ్రి అంటున్నాడు, I don't see the work of my son in your life. నీ జీవితంలో నా కుమారుని యొక్క ప్రవర్తన కనబడడం లేదు అంటున్నాడు. You want to preach? నువ్వు బోధ చేయాలని You కోరుతున్నావు, want to lead? నువ్వు నడిపించాలని You కోరుతున్నావు, want to sing? నువ్వు పాట పాడాలని కోరుతున్నావు, You want to help the world? నువ్వు పనిలో సహాయపడాలని కోరుతున్నావు. First, let us be a sweet savor unto God. అయితే మొట్టమొదటిగా దేవునికి పరిమళ వాసనగా ఉండు. So, emergence, fragrance. ఆ యొక్క లోపల నుండి వెలుపలికి తీసుకుని రాబడి ద్వారా ఆ సువాసన వస్తుంది. You know, when Joseph was put into the pit, చూడండి, యోసేపు ఆ గోతులో పడవేయబడ్డప్పుడు he began, they saw Ishmaelites, merchantmen coming. ఆ యొక్క ఇష్మాయేలు వ్యాపారస్తులు, వర్తకులు వస్తున్నారు. They were carrying balm and spice, everything. వారితో పాటు ఆ యొక్క సుగంధ ద్రవ్యములన్నీ తీసుకుని ఆ యొక్క గుగ్గిలను తీసుకెళ్తున్నారు. And Joseph was lifted from the pit, యోసేపు ఆ యొక్క గొయ్యిలో నుండి లేవనెత్తబడ్డాడు. sold to the Ishmaelites. అప్పుడు ఇష్మాయేలుకు అమ్మివేయబడ్డాడు. What were the Ishmaelites carrying? అప్పుడు ఇష్మాయేలు ఏమి ఎత్తుకోబోతున్నారు? Balm and spice and nice smell. వాళ్ళు సుగంధ ద్రవ్యములు, ఆ యొక్క గుగ్గిలములు, మంచి పరిమళ వాసన ఇచ్చే వస్తువులు తీసుకోబోతున్నారు. The fellow who fell into the pit ఆ గొయ్యిలో పడినటువంటి వాడు emerged out of the pit, ఆ గొయ్యిలో నుండి పైకి లేవనెత్తబడ్డాడు. began a new journey ఆ యొక్క నూతన ప్రయాణం ప్రారంభించాడు with a new fragrance. ఒక నూతన సువాసనతో. But he lost his father's coat. అయితే తన యొక్క తండ్రి కోటు పోగొట్టుకున్నాడు. He was glorying in the coat. ఆయన కోటు అంటే గనా అత్యంచేవాడు. See, so many colors. అనేక రంగులుంది ఆ వస్త్రం. My father's coat. నా తండ్రి ఇచ్చిన చొక్కాయి గాని Nobody has a coat like this. ఎవ్వరికి ఇటువంటి చొక్కాయి లేదు. That coat was stripped from him, ఆయన నుండి ఆ యొక్క చొక్కాయి లాగివేయబడింది. and he emerged out of that terrible condition of the pit ఆ యొక్క భయంకరమైనటువంటి గొయ్య పరిస్థితిలో నుండి పైకి లేవనెత్తబడ్డాడు. to move with the merchantmen with balm and spice into the purpose of God. దేవుని యొక్క ఉద్దేశంలోనికి వెళ్ళిటికై ఆ వ్యాపారస్తులతో పాటు ఆ యొక్క సుగంధ ద్రవ్యములతో, గుగ్గిలతో చేర్చబడి పంపించబడ్డాడు. Oh, what is the coat you are holding on to? నీవు ఇంకా పట్టుకున్నటువంటి ఏ చొక్కాయి, ఏ కోటు? Self glory, నీ యొక్క స్వయం మహిమ, self importance. స్వయం ప్రాముఖ్యత. Oh, this must be taken off. ఇవన్నీ కూడా తీసివేయబడాలి. అప్పుడే balm spice మీ మీద పడతాయి. Then only the balm and spice. తర్వాతనే ఆ యొక్క గుగ్గిలము, ఆ యొక్క సుగంధ ద్రవ్యములు, ఆ పరిమళ వాసన మీ మీద పడుతుంది. You will be a ministry of healing
and comfort and consolation to the flock of God. అప్పుడే దేవుని మందుకు నీకు కావాల్సినటువంటి స్వస్థత, ఆదరణ, పరిచయం చేయగలుగుతావు. Otherwise you will be only Koteswara Rao, Kotesu. లేకపోతే నువ్వు కోటేశ్వరరావు మాదిరి కోటేసుకొని ఉంటావు. The ministry of fragrance is not in your life. నీ జీవితంలో ఆ పరిమళ వాసన ఇచ్చే పరిస్థితి లేదు. This sweet incense in the Old Testament is mentioned in Exodus chapter 30. నిర్గమకాండం 13వ అధ్యాయంలో ఈ పరిమళ వాసన విషయమే చెప్పబడింది. Exodus chapter 30. నిర్గమకాండం 13వ అధ్యాయం. Exodus chapter 30 begins with the altar of incense. నిర్గమకాండం 13వ అధ్యాయము ఈ యొక్క పరిమళ సుగంధ వాసన బలిపీఠం ప్రారంభమవుతుంది. Then the chapter ends. Exodus 30. 30 అధ్యాయం క్షమించండి. Exodus chapter 30. నిర్గమకాండం 30 verse 34. 34 Let us read it together. మనం కలిసి చదువుకుంటాం. Exodus 30:34. నిర్గమకాండం 30, 34. And the Lord said unto Moses, take unto thee 3 పరిమళ spices, ద్రవ్యములను అనగా జటామాంసి, గోపి, చందనము, గంధము, చెక్క అను ఈ పరిమళ ద్రవ్యములను స్వచ్ఛమైన సాంబ్రాణిని సమభాగములుగా తీసుకుని, verse 36. 36వ వచనము Let us read it together. కలిసి చదువుకుంటాం. దానిలో కొంచెము పొడి చేసి నేను నువ్వు కలుసుకుని ప్రత్యక్ష గుడారములోని సాక్ష్యపు మందసం నిలుట దాని ఉంచవలను, అది మీకు అతి పరిశుద్ధముగా ఉండవలను. Verse 37. 37వ వచనం కూడా And that నీవు was the చేయవలసిన ఆ ధూప ద్రవ్యమును దాని మేళమును చొప్పున మీ నిమిత్తం మీరు చేసుకునకూడదు, అది యెహోవాకు ప్రతిష్ఠితమైనదిగా ఎంచవలను. So in the Old Testament, this perfume was only in the sanctuary where God met in the holy place with his priests. చూడండి, ఈ యొక్క పరిమళ వస్తువు ఇది ఎక్కడైతే యాజకుడు దేవుని సంధిస్తాడో ఆ ప్రత్యక్ష గుడారములో అక్కడనే ఉపయోగించబడేది. Thou must beat it very small. Verse 36 says. 36వ వచనంలో దాన్ని బాగుగా పొడి చేయవలను, Then it is kept there. అది అక్కడ ఉంచబడవలను. And the priest as he came out was carrying this sweet smell. ఎప్పుడైతే ఆ యొక్క యాజకుడు ఈ యొక్క పరిమళ వాసన ఈ పొడిని తీసుకుని వెళ్తాడో, According to 1 Peter 2:9, 1 పేతురు 2:9 అనుసరించి we are a holy priesthood. మనము ఆ యొక్క పరిశుద్ధ యాజకులము. We can carry this fragrance everywhere. ఈ యొక్క పరిమళ వాసనను మనం ఎక్కడికైనా తీసుకుని In పోగలుగుతాం. our home, మన ఇంట్లో, in the place of our work, మన యొక్క పనిపాటు చేసే స్థలంలో, school, wheresoever we may be. మన యొక్క బడిలో మనం ఎక్కడ ఉండినప్పటికీ Fragrance of God's sanctuary. దేవుని యొక్క పరిశుద్ధ స్థలం యొక్క పరిమళ వాసన, Fragrance of the presence of the Lord. దైవ సాన్నిధ్యం యొక్క పరిమళ వాసన, Fragrance of the risen life of Christ. ప్రభువైన యేసుక్రీస్తు వారు లేపబడిన జీవం అనే సువాసన Carried with me. నాతో పాటు మోసుకుని వహించబడుతున్నది. Something which cannot be described, cannot be defined, but still it is fragrant. అయితే ఇది మనం వివరించి చెప్పలేనిది, వర్ణించలేనిది, అయినప్పటికీ మన ద్వారా మోసుకుని పోబడేది. But before it could become fragrant, అది సువాసనగా మారే మునుపు, Exodus 30 verse 36 says, కాండం 30, 36 సెలవిస్తున్నది, beat it very small. దాన్ని కొంచెము పొడి చేసి పొడి చెయ్యాలా? దాన్ని మొట్టమొదటిగా పొడిగా నున్నగా రునాలి. So the Lord will allow us to go through experience of beating. కనుకనే ప్రభు మనల్ని ఆ యొక్క కొట్టబడి పొడి చేయబడే అనుభవం తీసుకెళ్తాడు. So that the fragrance of this life may flow. తద్వారా ఆ జీవంలో నుండి తన పరిమళ వేళలను కోరుతున్నాడు. Oh beloved, are we prepared for that? ప్రియులారా, మనం దాని కొరకే సిద్ధపడి ఉన్నామా? It is found in the sanctuary. అది పరిశుద్ధ స్థలములో కనబడుతుంది. It is enjoyed in a life of prayer and communion with the Lord. అది ప్రార్థన, ప్రభుతో కలిగిన సాంగత్య అనుభవంలో ఇది ఆనందించేది. In Exodus chapter 30, నిర్గమకాండం 30 అధ్యాయంలో the chapter begins with the altar of incense. ఈ యొక్క అధ్యాయమే ధూప వేదికతో ప్రారంభమవుతుంది. That is symbolical of the Lord Jesus, the great high priest. అది మహా ప్రధాన యాజకుడైనటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి గురించి మాట్లాడుతుంది. Then it speaks of the anointing oil. తర్వాత అది అభిషేక తైలం గురించి మాట్లాడుతుంది. We read in Exodus chapter 30, నిర్గమకాండం 30లో చదువుతున్నాం, verse 31 and 32. 31, 32 వచనములు. The holy anointing oil, అక్కడ ప్రతిష్టాభిషేక తైలము, the Holy Spirit, పరిశుద్ధాత్ముడు bringing the anointing of the anointed one. ఆ యొక్క అభిషేకంలో నుండి మనకి అభిషేక తైలం చూస్తాడు. And then the sweet incense. ఆ యొక్క తర్వాత పరిమళ వాసన వస్తుంది. The high priest, ప్రధాన the యాజకుడు, Holy Spirit, పరిశుద్ధాత్ముడు, communion in the power of the Spirit. ఆ యొక్క ఆత్మ శక్తితో సాంగత్యం కలిగి ఉండి Makes this fragrance in me. అప్పుడు ఆ యొక్క పరిమళ వాసన నాలో మిళితం చేసి తీసుకొస్తాడు. What is the fragrance that is going out of you? నీలో నుండి బయలువెడుతున్నటువంటి ఆ సువాసన ఏంటి? Apostle Paul says, అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, God who causes us to triumph in Christ. దేవుడే ఆ క్రీస్తునందు మమ్మల్ని విజయవంతులుగా చేస్తున్నాడు. Always to triumph. ఎల్లప్పుడూ విజయవంతులుగా చేస్తున్నాడు. Though I cannot do much,
నేను అధికంగా చేయలేను. Though I could not enter into that door, నేను ఆ యొక్క ద్వారంలో ప్రవేశించలేకపోయినప్పటికీ, though I was going through a breaking period, నేనుగా తిరగబడే అనుభవం నడుస్తున్నప్పటికీ, there is the fragrance of my Lord going forth. నాలో నుండి బయలువెళ్తున్న క్రీస్తు పరిమళ వాసన ఉంటున్నది. That is victory. అదే విజయం. See, the fragrance overcomes the surrounding or the situation. చూడండి, ఆ యొక్క పరిమళ వాసన, ఆ సువాసన పరిస్థితులన్నింటినీ చుట్టూ ఉండే వాతావరణం జయిస్తున్నాయి. That is the victory. అదే విజయం. The Lord must teach us the secret of this. ఈ యొక్క రహస్యము మన ప్రభువే మనం నేర్పించాలి. As we stand and live and seek to serve Him. మనం ఎప్పుడైతే లేచి నిలబడి కలిసి ఆయనతో పని చేయాలని కోరుతామో. Why isn't the fragrance coming? ఎందుకు ఈ యొక్క పరిమళ వాసన వస్తున్నది? Why is it not coming perhaps? ఎందుకు అది ఒకవేళ రాకుండా ఉందో? Ecclesiastes ప్రసంగి గ్రంథము chapter 10, 10వ అధ్యాయం. Ecclesiastes chapter 1, chapter 10. ప్రసంగి గ్రంథము 10వ అధ్యాయం. We read this word. ఈ యొక్క మాటలు మనం చదువుతున్నాం. Dead flies cause the ointment of the apothecary to send forth a stinging savor. అత్తరు వాని తైలములో తెచ్చిన ఈగలు పోవట చేత అది చెడు వాసన కొట్టును. ఓ సర్వెంట్ ఆఫ్ గాడ్, ఈగలు పడింది. ఓ దేవుని సేవకుడా, ఈగలు పడ్డాయి. That fly has come into your ఆ life. యొక్క ఈగలు పడి చనిపోయిన జీవితంలో వచ్చాయి. And that is why the fragrance is not flowing. కనుకనే ఆ యొక్క పరిమళ వాసన రావడం లేదు. Where is the fly come from? ఎక్కడి నుంచి వచ్చింది ఆ ఈగ? When Israel were in Egypt, ఇశ్రాయేలు ఐగుప్తులో ఉన్నప్పుడు, in the land of Goshen, ఆ యొక్క గోషెను దేశంలో no flies could come. అక్కడ ఏ ఈగలు రావడం లేదు. But in Egypt, ఐగుప్తులో all flies. అన్ని వైపుల ఈగలన్నీ వచ్చాయి. అన్ని ఆ రీతిగా శబ్దం చేసుకుంటూ ఊని వచ్చాయి. Very small thing, చాలా చిన్నవే, but very annoying thing. అయితే ఎంతో నొప్పి బాధ పెట్టేటివి. So a dead fly can bring sting into the apothecary's ointment. ఆ యొక్క ఇక చనిపోయినటువంటి ఈగయే ఆ తైలములో చెడ్డ వాసన తీసుకొస్తుంది. What is the dead fly in our life? మన జీవితంలో చనిపోయిన ఈగ ఏంటి? It is of Egypt. అది ఐగుప్తుది. It is so small. అది ఎంతో చిన్నది. You are talking about anointing. నీవు అభిషేకం గురించి You are talking మాట్లాడుతున్నావు. of fragrance. మనం సువాసన గురించి మాట్లాడుతున్నావు. But what about the dead fly in the pocket? అయితే ఆ యొక్క తైలములో పడినటువంటి చచ్చిన ఈగ విషయం ఏంటి? Oh, let the Holy Spirit detect the dead fly and remove it. పరిశుద్ధాత్ముడే ఆ చచ్చిన ఈగను అక్కడి నుండి తీసివే తొలగించుగాక. You may say it is so small, brother. అది సోదరుడా, చాలా చిన్నదే. It is so insignificant. అది కనబడకుండా ఉంది. But it is hindering the fragrance. అయితే ఆ వాసనను ఆటంకిస్తున్నది. It is of Egypt. అది ఐగుప్తు నుండి వచ్చింది. It came through the Red Sea. అది ఎర్ర సముద్రం గుండా వచ్చింది. It came through the wilderness. అది అరణ్యం గుండా వచ్చింది. It came through Jordan. అది యోర్దాను గుండా కూడా వచ్చింది. It came into the land. అది ఆ దేశంలో కూడా వచ్చింది. It came into the temple of God. దేవుని యొక్క మందిరంలోనికి వచ్చింది. How many dead flies in the house of God now? ఎన్ని ఈగలు, చచ్చిన ఈగలు దేవుని ఇంటిలోనికి వచ్చాయి. Oh, how sad it is. ఎంత విషాదకరమైన విషయం. Instead of sweet savor unto God, దేవునికి పరిమళ వాసనగా ఉండడానికి బదులు dead flies. చచ్చిన ఈగలు. And with dead fly, ఆ చచ్చిన ఈగలతో come on Sunday, ఆదివారం వస్తున్నాం, గట్టిగా ఆరాధన. గట్టిగా అరుస్తున్నాం, ఆరాధిస్తున్నాం. No savor unto God. దేవుడికి సువాసన ఇవ్వడం లేదు. God has been watching your life. దేవుడి యొక్క జీవితాన్ని పరిశీలిస్తూ He has వచ్చాడు. been watching your conversation. ఆయన యొక్క సంభాషణను గమనిస్తూ He has వచ్చాడు. been watching your secret life. ఆయన యొక్క రహస్య జీవితాన్ని He గమనిస్తూ has been watching వచ్చాడు. your family life. ఆయన కుటుంబిక జీవితాన్ని గుర్తిస్తూ వచ్చాడు. God says, I cannot see my son Jesus in this man. ఈ యొక్క వ్యక్తిలో నా కుమారుడైన యేసుక్రీస్తును నేను చూడలేకుండా His ఉన్నానంటున్నాడు. life does not remind me of my son who walks on this earth to do my will. నా యొక్క చిత్తాన్ని నెరవేర్చుడికై నా కుమారుడు ఈ లోకములో సంచరించగా ఆ అట్టి జీవితము ఈతనంలో నేను కనుగొనలేకుండా ఉంటున్నాను. But he comes to worship me with his words on Sunday. అయితే ఆదివారం నాడు తన యొక్క మాటలతో ఆరాధించవచ్చు. And he wants to take the bread and distribute it. ఆయన యొక్క రొట్టె తీసుకొని పంచాలను కూడా వస్తున్నాడు. With the dead fly in his pocket. తన యొక్క పాకెట్లో చచ్చిన ఈగ పెట్టుకొచ్చాడు. How sad! ఎంత విషాదకరమైన విషయం. How can you abound in the work of the Lord with the dead ఏ fly? రీతిగా చచ్చిన ఈగలు పెట్టుకొని ప్రభు కార్యాభివృద్ధిలో కొనసాగేది. Oh Lord, pull out the dead ఓ fly. ప్రభువా, చచ్చిన ఈగలు పెరికివే, తీసివే. Help us to enjoy the sweet incense. నీ యొక్క పరిమళ వాసన అనుభవించడానికే సహాయపడు. Help me to be a sweet savor unto thee first. నీకు మొట్టమొదటిగా పరిమళ వాసనగా ఉండడానికే సహాయపడు. And help me to walk before thee and not before men and fellow believers or other people. మానవులేటుగా కాకుండా, సహపాఠి విశ్వాసం కాకుండా నీ ఎదుటనే నేను నడుచుకున్నాను సహాయపడు.